గౌతమ బుద్ధుని మొదటి గురువైన ఆలార కాలముడి గురించి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. అవును, బుద్ధుడికి కూడా ఒక గురువు ఉన్నాడు. జ్ఞానాన్వేషణలో ఉన్న సిద్ధార్థునికి తారసపడిన మొదటి ముఖ్యమైన వ్యక్తి ఈయనే. మరి ఆయన బోధనలు సిద్ధార్థుని ప్రయాణాన్ని ఎలా మలుపు తిప్పాయో చూద్దాం. మొదటి విషయం, గురువును మించిన శిష్యుడు. ఆలార కాలముడు సిద్ధార్థునికి అకించన్యాయతన అనే ఒక ఉన్నతమైన ధ్యానస్థితిని నేర్పించారు. సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదు అనే శూన్యంపై మనసును లగ్నం చేయడం. ఇక్కడే అసలు విషయమేంటంటే, సిద్ధార్థుడు ఆ స్థితిని అతి తక్కువ టైంలో సాధించడమే కాదు, తన గురువునే ఆశ్చర్యపర్చాడు. రెండో పాయింట్, ఆయన బోధనలో అసంతృప్తి. మరి అంత గొప్ప స్థితిని సాధించిన సిద్ధార్థుడు అక్కడే ఎందుకు ఆగిపోలేదు? ఎందుకంటే ఆ ధ్యానస్థితి శక్తివంతమైనదే అయినా అది దుఃఖం నుంచి శాశ్వత విముక్తిని ఇవ్వలేదని ఆయనకి అర్థమైపోయింది. అంటే అనిత్య, ఏదీ శాశ్వతం కాదు, అనాత్మ, నేను అనే భావన ఒక భ్రమ లాంటి కీలకమైన విషయాలు ఆయన దగ్గర దొరకలేదు. అందుకే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక చివరిగా బుద్ధునికి తన గురువుపై ఉన్న గౌరవం. జ్ఞానోదయమయ్యాక బుద్ధుడు తాను తెలుసుకున్న ధర్మాన్ని అందరికంటే ముందు ఆలార కాలముడికే చెప్పాలనుకున్నాడు. కాని అప్పటికే ఆయన 7 రోజుల క్రితమే చనిపోయారని తెలిసింది. ఆలార కాలముడి ఏకాగ్రత గురించి చెప్పాలంటే, ఒకసారి ఆయన ధ్యానంలో ఉండగా పక్కనుంచి ఏకంగా 500 ఎడ్లబండ్లు వెళ్ళినా ఆయనకు కనీసం ఆ శబ్దం కూడా వినిపించలేదంటే చూసుకోండి. సో, గౌతముడు తన గురువు దగ్గర అమూల్యమైన జ్ఞానాన్ని పొందినా దాని హద్దుల్ని గుర్తించి తన సొంత మార్గాన్ని వెతుక్కోవడం వల్లే బుద్ధుడిగా మారగలిగాడు.